వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలా మాతరం వందే మాతరం. శుభ్ర జ్యోత్సనం పులకితయామినీం పుల్లకుసుమిత ధూమదల శోభినిం సుహాసినిం సముద్రవాసినిం సుఖదాం వరదా మాతరం వందే మాతరం. జై హింద్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. ఇది మన 77th రిపబ్లిక్ డే. మనకి ఫ్రీడమ్ వచ్చి మన కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యి 77 ఇయర్స్ అవుతున్నాయి. మన దేశంలో ఎన్నో స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉన్నాయి, ఎన్నో శిక్షలు ఉన్నాయి, ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. క్రిమినల్స్ని శిక్షించడానికి, తప్పు చేసిన వాళ్ళకి కరెక్ట్ వే చూపించడానికి చాలా ఉన్నాయి. అయినా కానీ మన దేశాల్లో ఇంకా క్రైమ్స్ చాలా ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా రాబోయే సంవత్సరాలలో ఇంకా కొత్త కొత్త రూల్స్ వచ్చి చాలా మంచి లా మన దేశాల్లో స్టార్ట్ అవ్వాలి అని మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంట్లో బంగారం పార్ట్ 2. మొన్న చూశారు కదా ఫ్రెండ్స్, నేను ఎలా మేడం గారి ఇంటికి వచ్చి మొత్తం అంతా వాళ్ళు చెప్పిన రూల్స్కి ఆన్సర్ ఇచ్చాను. సో ఇంకా ముందేమవుతుంది, వాళ్ళు నాకు శాలరీ ఎంత ఇవ్వబోతున్నారు, ఆ తర్వాత నన్ను సెలెక్ట్ చేస్తారా లేదా, అదంతా ఈ వీడియోలో ముందుకు మనం వెళ్ళి చూద్దాము. అయితే ఫ్రెండ్స్, చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో మీరు లైక్ చేస్తేనే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, మనం వీడియో రెగ్యులర్గా పెట్టాలి అని. ఇంకా మీ అభిప్రాయాల్ని మాత్రం తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆల్సో మీకు కనుక మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మాకు చాలా పెద్ద మోటివేషన్లా ఉంటుంది. సో డైలీ వీడియోస్ పెట్టాలన్నా మేము మాకు కనీసం హాఫ్ డే అన్న డెడికేట్ చేయాల్సి ఉంటుంది స్టోరీ రాయడానికి, మరి వీడియో చేయడానికి. సో మీరు పెడుతుంటేనే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక మా కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అయితే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయితే బంగారం, శాలరీ గురించి మాట్లాడదామా? నువ్వు శాలరీ ఎంత అనుకుంటున్నావు, నీకు ఎంత కావాలని నువ్వు అనుకుంటున్నావో చెప్తావు ఒకసారి? మేడం, నేనైతే 11,000 తీసుకుంటాను, కానీ మీరెంత మంచి వాళ్ళు, అందుకే 10,000 తీసుకుంటాను. సరేనా మేడం? 10,000? అవును మేడం, 10,000. ఇంత తక్కువ తీసుకుంటున్నాను కదా నేను. ఇంకేం చేస్తాం మేడం, నాకు అలా ఇబ్బంది పెట్టడం నచ్చదు. 10,000 అంటే మరి. ఆగి పూజీ, ఒక నిమిషం ఆగు, మనం డిస్కస్ చేసి మాట్లాడదాం ఈవిడతో. బంగారం, మాకు ఒక 2 నిమిషాలు ఇస్తావా? మేము కొంచెం మాట్లాడుకొని వచ్చి నీకు చెప్తాము డిసిజన్, సరేనా? సరే మేడం. పూజ, ఏమంటావే? ఎంత మంచిది కదనే ఆమె, పర్ఫెక్ట్ కదనే మనకి బంగారం. ఆగే సిరి, నాకెందుకో ఈమె కొంచెం అతి తెలివిలాగా అనిపిస్తుంది. అవునే, కానీ ఇవాళ రేపు కొంచెం స్మార్ట్గా ఉండడం మంచిదే కదనే. మన ఇంటిని మంచిగా చూసుకుంటుంది, చాలు కదా మనకి. కానీ నాకెందుకో ఆమె కొంచెం బడాయి కొడుతున్నట్టు అనిపిస్తుంది. నీకు అట్లా అనిపిస్తలేదా? నాకైతే అట్లా ఏం అనిపించలేదే పూజీ. డబ్బులు కూడా ఎక్కువనే అడుగుతుంది, ఏమంటావు? కానీ తను హానెస్ట్గా ఉంది కదనే, మనకైతే అదే కావాలి కదా, ఆ క్వాలిటీయే చాలా ఇంపార్టెంట్ కదా. చూడే సిరి, ఇప్పుడే నువ్వు డిసిజన్ తీసుకోవాలని లేదు కదా, కొంచెం ఆగు. ఇంకా కొన్ని మందితో మాట్లాడి అప్పుడు చూడు, నీకు ఎవరు నచ్చుతారో నువ్వే ఆలోచించి ఇంకా డిసిజన్ తీసుకో, సరేనా? ఎలా అయినా నీ దగ్గరనే కదా వాళ్ళు వర్క్ చేసేది. సో కొంచెం టైం తీసుకొని నువ్వు డిసిజన్ తీసుకో, అంటే తర్వాత నీకు రిగ్రెట్ కూడా ఉండదు. సరే చూద్దామైతే. అయితే ఎవరిని పెట్టుకున్నావే సిరి? అదేనే, ఆ రోజు మనం మాట్లాడినాం కదా బంగారం, ఆమెనే పెట్టుకున్నానే. కాంతమ్మ, అయితే ఆమెనే పెట్టుకున్నావానే? అవునే పూజీ, 2-3తో మాట్లాడిననే, కానీ నాకు ఎవరు నచ్చలేదు, ఎందుకో ఈమెనే కరెక్ట్ ఏమో అని అనిపించింది, ఇంకా ఈమెనే పెట్టుకున్నాను. సరే తీయే, నీకు నచ్చితే ఇంకేముందిలే. అవునే, ఎక్కడుంది బంగారం, కనిపించట్లేదు. ఆ రోజు పెద్ద అనింది కదా మీ ఫ్రెండ్ మేడం వస్తే నేను కాఫీ పెట్టిస్తాను అది ఇది అని, ఎక్కడుంది, కనిపించట్లేదు, పిలువు కొంచెం. కాఫీ ఆనే పూజీ, ఆగు నేను పెట్టుకొస్తాను, ఆగు. ఎందుకే బంగారం లేదా? ఉందే, కానీ పడుకుందామే.
ఏంది పడుకోవడం ఏంది? ఇక్కడ కిచెన్లో పడుకుందా? లేదే, కిచెన్లో కొంచెం వేడిగా ఉంటుంది కదనే, అందుకే గెస్ట్ రూమ్లో పడుకుంది. ఏం లేదే పూజీ, రోజు 1 గంటన్నర పడుకుంటుంది ఆమె. అయితే ఆ రోజు మనమే అన్ని కండిషన్ చెప్పినాం కదనే, పాపం ఆమెకి ఏం చెప్పడానికి ఛాన్సే ఇవ్వలేము. ఓర్ని, ఈ బర్రె బంగారం నా ఫ్రెండ్ అమాయకత్వాన్ని చూసి ఏదో చేస్తున్నట్టే ఉంది. ఇదొక పిచ్చి ముఖంది, వద్దే వద్దే అంటే దాన్నే తీసుకుంది. ఏమే సిరి, నీకేమైనా పిచ్చేమైనా పట్టిందాని? అమ్మ వచ్చేదే 8 గంటల కోసం వస్తుంది, అందులో 1 గంటన్నర పడుకుంటుంది. మళ్ళీ నువ్వు ఆమెకి 10,000 ఇస్తున్నావు కదా? 10,000 ప్లస్ ఖర్చులకు కూడా ఇస్తున్నానే. ఇస్తావు ఖర్చులకు ఇస్తావు, అన్నిటికి ఇస్తావు. ఇంకేమే పిచ్చి ముఖం దానా? ఏంది మేడం, నేను ఎంత మంచిగా పడుకున్నా, గట్టిగా మాట్లాడి లేపేసినారు నన్ను. ఇక్కడ రెస్ట్ లేదు ఏం లేదు. ఎందుకు ఈ పని కప్పుకున్నానో ఏందో వీళ్ళింట్లో. అదే మా పాత వర్మ గారు అయితే కనీసం ఒక 3 గంటలన్నా పడుకొని ఇచ్చేవాళ్ళు. సారీ బంగారం, సారీ. నీ అమ్మ సారీ ఏంది? మెంటల్ ముఖం దానా, ముఖం ఎందుకు గట్ల పెట్టినావు? అది నీ పని మనిషి, నువ్వు దాని పని మనిషివాని. నేను పూజకి కాఫీ పెట్టడానికి వెళ్తున్నాను బంగారం, నీకు కూడా పెట్టాలా చెప్పు, నీకు కూడా పెట్టిస్తాను, సరేనా? ఓ దీనిషాలో, మళ్ళా పని మనిషి పోతే ఎక్కడ దొరుకుతుందో అని దాన్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది కదనే పిచ్చిదానా. కాఫీయా? మేడం, నాకు కూడా 1 కప్ పెట్టండి. కానీ కొంచెం మెల్లగా మాట్లాడండి మేడం, నేను మళ్ళీ పడుకోవడానికి వెళ్తున్నాను. అసలు నాకు రెస్ట్ లేకపోతే అసలు పని మీద కాంక్రీటే కాదు. కాంక్రీట్ అంటే? అదే మేడం, కాంక్రీట్ పని మీద అసలు నాకు మనసే ఉండదు. అదే కాంక్రీటా? కాన్సన్ట్రేషనా? అదే మేడం, కాంక్రీట్. ఓ నీ కాంక్రీట్ బొంద పెట్టా. సరే బంగారం, నువ్వు వెళ్ళి పడుకోపో, నేను రూమ్లోకి తెచ్చిస్తాను కాఫీ. సరే మేడం, థ్యాంక్ యూ. ఎంత మంచిది కదనే బంగారం. ఓ బాగా మంచిది బంగారం. అది కాదే పూజీ, నువ్వే చూడు, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నా లైఫ్ మళ్ళీ ఫస్ట్ లాగా అయింది. నాకు ఆఫీస్ వర్క్ చేసే టైం దొరికింది, ఇంకా నాకు ఇంట్లో పని చేసే టెన్షన్ కూడా లేదు కదనే. చూసినావు కదనే, ఆఫీస్ పని వదిలేసి బోల్ తోముకుంటూ ఉన్నా ఇన్ని రోజులు. ఇప్పుడైతే మంచిగా ఆఫీస్కి వెళ్తున్నా అండ్ తను కరెక్ట్ టైంకి వస్తుంది రోజు. ఇక మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటేనే ఏం తప్పే. ఏం తప్పలేదమ్మా, ఏం తప్పలేదు. కానీ నువ్వు నాకు ఎంత చెప్పినా నాకైతే అస్సలు కన్విన్స్ అవ్వాలని లేదే. ఇంకా నీ ఇష్టం. సరేనే, చూస్తుండు, ఇంకా మంచిగా సెట్ అవుతుంది బంగారం మన ఇంట్లో. నా భయం కూడా అదేనే, ఆమె మంచిగా సెట్ అయిపోతుంది ఇక నీ ఇంట్లో చూడు. ఏందే పూజీ? సరేనే, ఒక మంచి కాఫీ పెట్టి, అలానే మీ బంగారం వెయిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళా లేట్ అవుతే ఏమైనా చిరాకు పడుతుందేమో, ఆమె కూడా ఇచ్చే. అవునే, నిజమే, వస్తానుండు కాఫీ పెట్టి. సో చూసారా ఫ్రెండ్స్, సో మొత్తానికైతే బంగారం వచ్చేసింది మా ఇంట్లోకి. ఇంకా మా సిరి మా బంగారంతో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ముందు చూస్తుండే. ముందు ఈ సిరీస్ చాలా కామెడీగా కాబోతుంది. సో మన బంగారం ఎలా ఉంటుంది, తన నేచర్ ఏంటి, మా సిరితో ఎలా ఉంటుంది అనేది ముందు మనం చూస్తూనే ఉంటాము. సో మీరు మాత్రం ఏ ఎపిసోడ్ ఏ పార్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మీకు మేము ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలానే వీడియో లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాలని కమెంట్లో చెప్పండి తప్పకుండా. సో ఇది మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మరి కొత్త వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, బాయ్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లని.